శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ గట్టిగా జై శ్రీరామ్ 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 జై జై శ్రీమన్నారాయణ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయ నమామ్యం. భగవద్బంధువులారా, ఈరోజు శుక్రవారంలో ఈ తడుపాకల గ్రామం లోపల విశేషమైన జనులు భక్తులు వచ్చారు. వారి యొక్క కోరికలు నెరవేర్చుకున్నారు. కృషి తెప్పులకు వదిలేసి భక్తులను విచ్చేసి వారి యొక్క కోరికలు నెరవేర్చుకున్నారు. అలాగే ఈ తడుపాకల క్షేత్రం యొక్క మహాత్మ్యం పురాతనమైనది. ఇక్కడ శ్రీ సీతారామ స్వామివారు ఇలా వెళ్తూ నదీ తీరంలో ప్రయాణం చేస్తూ ఇక్కడ ఒక రాత్రి పండుకునే స్థల పురాణం ఉంది. అక్కడ గోదావరి నదిలో ఇక్కడ తాటిపాక వేసుకొని ఆ తాటిపాకలో స్వామివారు వండుకొని ఉదయాన్నిచ్చి మళ్ళీ తిరుగు ప్రయాణమయ్యారు. ఆ తాటిపాకన క్రమక్రమంగా తడుపాకగా పేరు చెందినది. ఎరగట్ల మండలం, నిజామాబాద్ జిల్లా ఎరగట్ల మండలంలో ఈ తడుపాకల గ్రామం ఉంటుంది. ఈ తడుపాక గ్రామంలో శ్రీ సీతారామ స్వామివారి దేవాలయము, ఇక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ పురాతనమైనవి. ఈ స్థలపురం పక్కన మునులు ఋషులు కూడా వచ్చేసి ఇక్కడ స్వామివారి సేవించుకొని ప్రతి 4 మధ్యాహ్నం ఉదయంలో బ్రహ్మముహూర్తం వచ్చి స్వామివారి దర్శనం కూడా చేసుకుంటారు. వచ్చి ఎవరు కనిపించకుండా వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఈ స్థల పురాణం గానామృతాలు కూడా వినబడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ గోదావరి లోపల నారాయణ మహారాజు గారు ఉన్నారు. వారు ఇక్కడ డబ్బలు నీళ్ళు ఇస్తే ఆ నీళ్లు నెయ్యిగా మారింది. ఎందుకంటే కొన్ని యజ్ఞం చేస్తున్న నెయ్యి తక్కబడ్డాయి అంటే అప్పుడు మహారాజు గంగలకి వెళ్ళి నీళ్ళు తీసుకెళ్ళి ఆ నీళ్ళని నెయ్యి రూపంగా మారిపోయింది. మళ్ళీ తిరిగి యజ్ఞం తర్వాత మళ్ళీ నెయ్యి తెచ్చిస్తే మళ్ళీ నీళ్ళ రూపంగా మారింది. ఇలా అయింది. ఆ మహారాజు గారు నీళ్ళ మీద నడుస్తూ ఇక్కడ కొన్ని తపస్సు చేసి అక్కడ జీవ సమాధి ఇక్కడ పొందినారు. అలాగే ఈ సీతారామ ఆంజనేయ స్వామి వారికి కూడా హనుమాన్ జయంతి బ్రహ్మాండంగా చేస్తుంటారు. రథోత్సవం జరుగుతుంది. శ్రీ సీతారామ స్వామి వారి కళ్యాణము నవమి రోజు భక్తులు విశేషంగా పాల్గొంటారు. ఈ కార్యక్రమం చుట్టుపక్కల గ్రామం నుంచి అందరూ విచ్చేసి ఆ స్వామివారి కళ్యాణం వేడుకొని బ్రహ్మణ వీక్షించి ఆ స్వామి కృపా కటాక్షం పొందుతారు. ఈ తడిపాకల్లో సీతారాముల కళ్యాణం మామూలు జరగదు. చాలామందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. అలాగే అంశపు నుండి వచ్చే విషమలన్న భక్తులు కూడా వస్తుంటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం తడపక గ్రామవాసులు అందరూ కలిసి ఆ అన్నదానం పెట్టేసి ప్రభుత్వాన్ని అందరూ ప్రజలు పాల్గొంటారు. విశేష కొన్ని వేల మందికి 3 రోజులు ఉండి ఆ తర్వాత సొంత వెళ్ళిపోతారు. ఈ విధంగా శ్రీరామచంద్ర నవమి రోజు భక్తులు పాల్గొని స్వామి కృపా పాత్రను కోరుతున్నాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ.